సో బేసిక్ గా ఈ రెండు వీడియోస్ చూసేసరికి మొన్ననే కదా అబార్షన్ అయింది అన్నారు, అప్పుడే కన్సీవ్ ఏంటి అని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది అడిగారు వాట్ ఈస్ మై ఏజ్ అని చెప్పి. ఇట్స్ నాట్ నీడెడ్, నా ప్రీవియస్ జర్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దెన్ నేను ఎందుకు చెప్పానంటే నీ సెకండ్ ట్రైమెస్టర్ వల్ల వచ్చిన బంప్ కాదు అది సమీరా, అది నీ ఒబిసిటీ వల్ల వచ్చి సచ్చింది. ఓన్లీ 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ చిన్నది, అంటే చిన్న బేబీ బంప్ కనిపిస్తుంది. దట్ డిప్రెషన్ దట్ ఐ వెంట్ త్రూ చాలా జరిగింది లాస్ట్ ఇయర్. బట్ అర్హాన్ ఒక సిబ్లింగ్ ఉండాలనే నా ఐడియాలజీ, దట్స్ మై పాయింట్. అండ్ సేమ్ అదే 1 year తర్వాత 2024 November లో ఐ డిస్కవర్డ్ దట్ మేము ప్రెగ్నెంట్ ఉన్నాము అని చెప్పి. అన్వర్ అసలు ఇంట్రెస్ట్ లేదేమో, హీ సీమ్స్ టు బి నాట్ ఇంట్రెస్టెడ్. ఫ్యామిలీ మూమెంట్స్ ఉన్నాయా లేవా అదంతా తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్. హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, సో యాజ్ యూ హెవ్ సీన్ ద టైటిల్ థంబ్నెయిల్, ఈ వీడియో మనం మన ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేస్తున్నాం అనమాట. ఎస్ గైస్, వీఆర్ ప్రెగ్నెంట్. ఐ am ప్రెగ్నెంట్, అల్హమ్దులిల్లా. బేసిక్ గా రీసెంట్ గా మేము పోస్ట్ చేసిన వీడియోలో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను, వై ఐ డి నాట్ స్పీక్ అబౌట్ మై ప్రెగ్నెన్సీ జర్నీ అని చెప్పి. అండ్ దాని వెంటనే మళ్ళీ ఈ వీడియో రిలీజ్ చేశాను, వీ హ్యావ్ సంథింగ్ టు షేర్ అని. సో బేసిక్ గా ఈ రెండు వీడియోస్ చూసేసరికి మొన్ననే కదా అబార్షన్ అయింది అన్నారు, అప్పుడే కన్సీవ్ ఏంటి అని చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో దానిపైన క్లారిటీ ఇచ్చేద్దాము, బికాస్ ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై చేయలేకపోతున్నాను. ఫస్ట్లీ ఐ మేనేజ్ మై ఛానల్, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేనే చూసుకుంటాను. అండ్ ప్లస్ అర్హాన్ ఉన్నాడు, హిస్ 3 years ప్లస్. సో తన యాక్టివిటీస్ తో, తనతో ఆడుకోవడంలో, తనకి యాక్టివిటీస్ చేయించడంలో ఐఎమ్ లైక్ బిజీ త్రూ అవుట్ ద డే. సో తన ముందు నేను ఎక్కువ ఫోన్ వాడను. నైట్ టైమ్ ఇస్ వెన్ నాకు టైం కుదురుతుంది వర్క్ చేయడానికి కానీ, ఫోన్ యూస్ చేయడానికి కానీ. బట్ డే అంతా అంత యాక్టివ్గా ఉంటూ ప్రెగ్నెన్సీలో నైట్ నేను బాగా టైర్డ్ అయిపోతున్నాను. సో రిప్లై చేయలేకపోతున్నాను. సో ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేయలేకపోతున్నాను కాబట్టి సరే ఒక క్లారిటీ వీడియో చేసేద్దామని చెప్పి ఈ వీడియో కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. సో ఎవరైతే నేను ప్రెగ్నెంట్ ఉన్నానా లేదా తెలుసుకోవాలని ఈ వీడియోకి వచ్చారంటే, ఎస్ గైస్, అల్హమ్దుల్లా ఐ am ప్రెగ్నెంట్. అండ్ ఇఫ్ యూ విష్ టు కంటిన్యూ నా జర్నీ కానివ్వండి, రీసెంట్గా వచ్చిన కామెంట్స్కి నేను రిప్లై చేయడం అవన్నీ కూడా కానివ్వండి, ప్లీజ్ స్టిక్ ఆన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఐఎమ్ ష్యూర్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ యూ విల్ లవ్ ఇట్. లేదు ఉట్టి నేను ప్రెగ్నెంటా కాదా తెలుసుకోవడానికి వచ్చారంటే దెన్ యూ మైట్ యాజ్ విల్ లీవ్. ఇట్స్ యువర్ చాయిస్. మీ ఫోన్, మీ టీవీ, మీ గ్యాడ్జెట్స్ మీ ఇష్టం. సో బేసిక్ గా నేను మీ అందరితో మాట్లాడడం నాకు చాలా ఇష్టం కాబట్టి కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చెప్పేసాము దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అడిగారు వాట్ ఈస్ మై ఏజ్ అని చెప్పి. కామెంట్స్ లో నేను రిప్లై చేశాను, బట్ చాలా ఉన్నాయి అది చూసుకోవట్లేదు. సో ఐ థాట్ మైట్ యాజ్ వెల్ ఆన్సర్ దాట్. నేను 15th November 1988 born. సో ఐఎమ్ 36 years old. అండ్ ఈ ఇయర్ 2025 లో నా బర్త్డే వచ్చేసరికి ఐ విల్ బి 37. సో బేబీ పుట్టే టైంకి నేను 36 years ఉంటాను. దీన్ని చాలా మంది చాలా రకాలుగా క్యాల్కులేట్ చేసుకుంటారు. సో వాళ్ళ క్యాల్కులేషన్ పైన నేను వదిలేస్తాను. బేసిక్గా దిస్ ఇస్ హౌ ఇట్స్ టు బి క్యాల్కులేటెడ్. అంటే బేబీ పుట్టిన వెంటనే 1 year అన్నాం కదా, ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత 1 year అంటాము. సో అలా 36 బర్త్డే అయిపోయింది. ఈ 25 November 15th కి 37th బర్త్డే వస్తుంది. బేబీ పుట్టే టైంకి 36 years ఉంటా. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ గా కంటెంట్ లోకి రావచ్చు కదా, అంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా దట్ యువర్ ప్రెగ్నెంట్, ఎందుకు అంత సోది ఆర్ యూనో ఎందుకు అంతగా మాట్లాడడం అని చెప్పి. బేసిక్ గా వై నేను ఫస్ట్ బేబీ వద్దు అనుకున్న నేను నా మైండ్ ని ఎందుకు చేంజ్ చేసుకున్నాను దట్ ఒక సిబ్లింగ్ నాకు, అంటే ఐ వాంట్ అర్హాన్ టు హ్యావ్ వన్ సిబ్లింగ్ అనేది నాకెందుకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది, యూనో నేను ఎందుకు అర్హాన్ ఒక సిబ్లింగ్ కావాలి అని కోరుకున్నానో అది చెప్పదలుచుకున్నాను అనమాట ఆ వీడియోలో. ప్లస్ ఎలాగైతే ప్రీవియస్లీ జరిగింది ఇన్సిడెంట్, ఆ తర్వాత నేను లైఫ్ డెఫినెట్ గా మొత్తం అప్సైడ్ డౌన్ తిరిగిపోతుంది. అండ్ ఐ జస్ట్ had my faith in God. మొత్తం అల్లా పైన వదిలేశాను. అండ్ అల్హమ్దుల్లా బై ద గ్రేస్ ఆఫ్ అల్లా వీ హావ్ కన్సీవ్డ్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్స్ నాట్ నీడెడ్, నా ప్రీవియస్ జర్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ దెన్ నేను ఎందుకు చెప్పానంటే ఐ వాంట్ పీపుల్ టు నో దట్ ఇట్ ఈస్ నార్మల్. అంటే ఇలా జరగడం అనేది మన చేతిలో లేదు. సమ్ టైమ్స్ యూనో, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సైంటిఫికల్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జెనెటిక్. అంటే మన ఫ్యామిలీలో ఆర్ మన జెనెటిక్స్ లో ఎవరికైనా ఇలా జరుగుంటే మనకి జరగచ్చు. సమ్ టైమ్స్ యూనో స్పర్మ్ హెల్త్ కానీ ఆర్ మన ఓమ్ హెల్త్ కానీ ఇవి సరిగ్గా లేకపోయినా, అంటే స్పర్మ్ కానీ ఎగ్ కానీ ఒకవేళ ఈవెన్ దీస్ ఆర్ నాట్ ఆఫ్ అ గుడ్ క్వాలిటీ, అప్పుడు కూడా బేబీ సరిగ్గా ఫార్మ్ అవ్వదు. సమ్ టైమ్స్ మన మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మదర్స్ మెంటల్ హెల్త్. ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్లీ ఆ ఎర్లీ డేస్ లో ఇఫ్ ద మదర్ ఇస్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్, బేబీకి డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎంత కుదిరితే అంత ఒక ప్రెగ్నెంట్ మామ్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి.
ఆ మదర్ డెలివర్ చేసిన తర్వాత కూడా అంతే జాగ్రత్తగా చూసుకోండి. బికాస్ లేడీ గోస్ త్రూ అ లాట్ ఒక ప్రెగ్నెన్సీలో, అండ్ డెలివరీ తర్వాత అయితే ఇంకా ఎక్కువ చేంజెస్ అవుతాయి. సో త్రూ అవుట్ జర్నీ ఒక లేడీని చక్కగా చూసుకోండి అండ్ బీ కైండ్. ద లీస్ట్ దట్ యూ కెన్ డూ ఇస్ బీ కైండ్. ఎక్కువ మాటలు వదిలేయడం కానివ్వండి, యూనో టాంట్ చేయడం కానివ్వండి, అలా చేయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరిగ్గా కన్సీవ్ అవ్వట్లేదు, యూనో వాళ్ళకి టైం పడుతుంది కన్సీవ్ అవ్వడానికి అంటే ఊరికి వాళ్ళకి మాక్ చేయకండి. అదేంటి పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ కనలేదు, ఏంటి పిల్లలు ప్లాన్ చేయరా, ఇలాంటి మాటలు వదిలేయకండి. బికాస్ వెనకాల వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో ఇలాంటి మాటలు మాత్రం వదిలేయకండి. అండ్ రీసెంట్ గా నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ లో వన్ ఆఫ్ ద కామెంట్స్ నేను I would love to respond. సో నేను రీసెంట్లీ ఈ వీడియో పోస్ట్ చేశాను, నా ప్రెగ్నెన్సీ తర్వాత నా ఫస్ట్ ఈవెంట్ అని చెప్పి. సో దాంట్లో ఒకరు కమెంట్ చేశారు, నీ సెకండ్ ట్రైమెస్టర్ వల్ల వచ్చిన బంప్ కాదు అది సమీరా, అది నీ ఒబిసిటీ వల్ల వచ్చి సచ్చింది. ఓన్లీ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, చిన్నది అంటే చిన్న బేబీ బంప్ కనిపిస్తుంది. దిస్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈ ఫోటో చూస్తున్నారా, ఇది నేను అర్హాన్ టైంలో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. అండ్ అప్పటికి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు కరెంట్లీ 16 వీక్స్ లో ఉన్నాను, అప్పటికి నేను 16 వీక్స్ కూడా అవ్వలేదు. అండ్ ఐ వాస్ physically doing very fit. Mainly Arhan delivery అయ్యి last 1 year నేను చాలా weight put on అయ్యాను, which I totally agree. అది కూడా ఎందుకో నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, because of the miscarriage that I went through, a lot of mentally I was going through a lot. ఒక women బాడీలో చాలా డిఫరెన్స్, చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో మనకి తెలియకుండా మనం మాటలు జారడం వదిలేయడం చేయకూడదు. అందుకే నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియోలో నేను చెప్పాను, నాకు తెలుసు నేను లావ్ అవుతున్నాను, సో యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ, నేను నన్ను అద్దంలో చూసుకుంటాను. సో ప్రతిసారి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని బాడీ షేమ్ అలా చేయకండి. సో ఐ టోటలీ నో ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. అర్హాన్ కి ప్రెగ్నెన్సీకి ముందు నేను చాలా ఫిట్ గా ఉన్నాను. అర్హాన్ ని డెలివర్ చేసిన తర్వాత కూడా ఐ లాస్ట్ లైక్ ఎంటైర్ ఆ ప్రెగ్నెన్సీ వెయిట్ ఏదైతే ఉండేనో ఎంటైర్లీ లూజ్ చేశాను, ఫిట్ అయ్యాను. ఆ తర్వాత లైక్ ఆఫ్టర్ అర్హాన్ టర్న్ 2.5 years ఎప్పుడైతే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను, అది మిస్ క్యారేజ్ లా మారింది, ఆర్ యూనో దట్ డిప్రెషన్ దట్ ఐ వెంట్ త్రూ చాలా జరిగింది లాస్ట్ ఇయర్, విచ్ ఐఎమ్ షూర్ ఒకవేళ మీరు నన్ను రెగ్యులర్ గా ఫాలో చేస్తుంటే మీరు అందరూ చూసారు ద చేంజెస్ దట్ మై లైఫ్ ఇస్ టేకెన్. ఆ తర్వాత నా ఇస్లామిక్ జర్నీ కానివ్వండి, ఆర్ యూనో వాట్ ఎవర్ లైఫ్ టర్న్స్ ఏదైతే తీసుకుందో దానివల్ల మెంటలీ ఫిజికల్లీ చాలా చేంజెస్ జరిగాయి. కాబట్టి ఐ హావ్ పుట్ ఆన్ వెయిట్. ఐ టోటలీ అగ్రీ, నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అండ్ అవన్నీ పక్కన పెట్టేస్తే పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఈ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, విచ్ ఇస్ నార్మల్. బేబీ వెయిట్ ఆర్ బేబీ సైజ్ ఎంతే ఉన్నా బేబీతో పాటు ప్లాసెంటా ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, ఆల్ దట్ ఆల్సో యాడ్స్ ఆన్, అండ్ మన ఆర్గన్స్ కూడా పైకి పుష్ అవుతాయి. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ టు సీ ద బంప్. అండ్ ఈ పిక్చర్ మీరు చూస్తున్నారు కదా, అప్పుడు ఐ వాజ్ నాట్ ఈవెన్ 16 వీక్స్ ప్రెగ్నెంట్ అర్హాన్ టైంలో, అండ్ నా బంప్ క్లియర్లీ విజిబుల్ గా కనిపిస్తుంది, చిన్న బేబీ బంప్ ఉంది అప్పుడే నాకు. సో ఆ ఫిట్ గా ఉన్నా ఫిట్ గా లేకపోయినా ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ విమెన్ ఇస్ డిఫరెంట్. సో ఒకరిని ఒకరితో కంపేర్ చేయకండి. ప్రాబబ్లీ ఒకవేళ మీరు ఒక అమ్మాయి అయి ఉండి కామెంట్ చేశారు, మీరు ఆల్రెడీ ఒక మదర్ అయ్యారు, ఆర్ యు నో యువర్ ఎక్స్పీరియన్స్, మీకు 20 వీక్స్ లోనే చిన్న బంప్ కనిపించిందంటే దట్ డజంట్ మీన్ అందరికీ అలానే ఉండాలని చెప్పి. సో స్టాప్ వాకింగ్ అండ్ బాడీ షేమింగ్ చేయడం మానేయండి. మెయిన్లీ ట్రై టు బీ కైండ్, ట్రై టు బీ నైస్. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఫర్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. వాళ్ళ మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్లీ, ఏదైతే నేను మా అన్వజాన్తో ఈ వీడియో చేశానో 98% ఆఫ్ పీపుల్ loved it, appreciated, and చాలా మంది నా ఇంటెన్షన్ ఏదైతే నేను చెప్పాలనుకున్నానో దాన్ని అప్రిషియేట్ చేశారు. బట్ yes, there were like couple of people, 2% of people వాళ్ళకి సోదిగా అనిపించింది, చాలా డ్రాగ్ గా అనిపించింది, చాలా లాగ్ గా అనిపించింది. వాళ్ళ కోసం ఏంటంటే నేను నాకు ఏం తోచిందో చెప్పాలనే చెప్తున్నాను. సో ఎవ్రీబడీస్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. మీకు అలా అనిపించింది, మీరు ఎలా ఉంటే బాగుంటుందంటే అది మీరు చేసుకోవాలి, కానీ అవతల మనిషి దగ్గర అది ఎక్స్పెక్ట్ చేయకండి. దిస్ ఇస్ వాట్ ఐ యామ్, దిస్ ఇస్ హౌ ఐ టాక్. నాకు చిన్న విషయమైనా పెద్దగా చెప్పడం అలవాటు. సో నేను ఈ పాయింట్ కి రావాలంటే నేను మొత్తం తిరిగే ఈ పాయింట్కి వస్తా. అంటే ఈ పాయింట్ వరకు నేను ఎందుకు వచ్చానో మొత్తం నేను చెప్పాల్సిన వాళ్ళకి అది అర్థం అవ్వాలనేది నా పాయింట్. సో నేను ఎందుకు బేబీ కావాలనుకున్నాను, నేను ఎందుకు లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలనుకున్నాను, అది ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయింది, ఎందుకు ఈసారి నేను అంటే ద వెరీ మూమెంట్ నేను ఉమ్రాకి వెళ్ళినప్పుడు కాబని చూసిన వెంటనే నేను ఎందుకు అది కోరుకున్నాను, అది ఎలా అయింది, అదంతా నేను కన్వే చేయాలనుకున్నాను కాబట్టి నేను చెప్పాను. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు అడ్రస్. ఇంకా ఉన్నాయి కొన్ని కామెంట్స్. మేబీ అన్వర్ అసలు ఇంట్రెస్ట్ లేదేమో, హీ సీమ్స్ టు బి నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టు ఆల్సో ఐ రెడ్ లైక్ కపుల్ ఆఫ్ కామెంట్స్. వీడియోలోనే చెప్పాను, హీస్ బిన్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్. హీ వాజ్ నెవర్ రెడీ టు హ్యావ్ అ బేబీ. ఫస్ట్ అయితే పెళ్లికే మా కోసం, ఫ్యామిలీ కోసం, నా కోసం ఆయన పెళ్లి చేస్తున్నారు. అదర్వైజ్ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఒక రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటున్నామంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అనేదే
హిజ్ ఐడియాలజీ. సో అందుకే ఆయన ఎప్పుడు హీ వాస్ నాట్ రెడీ ఫర్ అ చైల్డ్. అర్హాన్ హ్యాపెండ్ అండ్ అర్హాన్ తర్వాత హీ వాస్ అగైన్ ఇంకో బేబీ వద్దు అని చెప్పి, బికాస్ యూ గైస్ నో మా ఫ్యామిలీ, మా సర్కమ్స్టాన్సెస్, ఆయన ఎప్పుడు హీస్ బీన్ కన్సిడరింగ్ వి ఆల్రెడీ హ్యావ్ ప్రిన్స్ ఇన్ ద హౌస్. అర్హాన్ ఉన్నాడు, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఎందుకని హిజ్ ఐడియాలజీ. బట్ నాకేంటంటే అర్హాన్ కి ఒక సిబ్లింగ్ కూడా ఉండాలి, irrespective of me considering Prince also to be our child, or ఆయనకి Prince మా baby అన్నట్టు ఉన్నా, నాకు I always considered Ayan, Arhan, Prince, Aira, Aiza, all of them equal and all of them to be my babies. But Arhan కి ఒక sibling ఉండాలనే నా ఐడియాలజీ. That's my point. అది అలా ఎందుకు అనుకున్నాను అనేది కూడా నేను ఆ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత కజిన్స్ ఉన్నా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కజిన్స్ లా మారిపోతారు. సిబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అని చెప్పి కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నా పాయింట్. అండ్ మా కోసం అగైన్, బికాస్ అల్లా తాలా హ్యాస్ బ్లెస్డ్, హీస్ బీన్ వెరీ కైండ్ టు అస్. అండ్ ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే ఐఎమ్ నాట్ 20 years old or 25 years old ఇలా ఈజీగా అయిపోవడానికి. Irrespective of us being 36 years old, aina we are blessed, and that too very naturally. Ante ee blessing ni he's taken it in a positive way. Ma kosam, family kosam, he's accepted the child, which we should appreciate. Adi kaakunda he's not interested, he's least interested ani meeru alanti comments odledam kuda somehow I kind of did not like it. Adi address cheddam ani cheppe inka main matter aithe telisipoyindi kada. Yes, alhamdulillah we are pregnant. And inko major doubt andarki ochindi ee video chusin tarvata, that monane kada abortion ayindannaru, ventane pregnancy elagani cheppi. So ఇది నాకు ఈ ప్రెగ్నెన్సీ నేను కన్సీవ్ చేసింది 2023 నవంబర్ లో. అండ్ నవంబర్ 12th కి నేను చెక్ చేసుకున్నాను అండ్ ఐ డిస్కవర్డ్ దట్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. నవంబర్ 12th నుంచి ఇట్ కైండ్ ఆఫ్, అప్పుడు ఐ వాజ్ హార్డ్లీ లైక్ 5 weeks ప్రెగ్నెంట్ ఆర్ సంథింగ్. డిసెంబర్ 1st week లో అంత బాగుండే, మళ్ళీ డిసెంబర్ ఎండ్ లో నా 12 weeks స్కాన్ ఉండే. అప్పుడు ఐ డిస్కవర్డ్ డిసెంబర్ ఎండ్ 2023 లో ఐ డిస్కవర్డ్ దట్ బేబీ హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పి. అండ్ మెడిసిన్ తీసుకొని అబార్షన్ అంతా ప్రాసెస్ జరిగింది Jan 1st కి, అంటే 1st of Jan 2024 అప్పుడు అబార్షన్ జరిగింది. ఏప్రిల్ 2024 లో మేము ఉమ్రా కోసం వెళ్ళాము అల్హమ్దులిల్లా. అండ్ సేమ్ అదే 1 year తర్వాత 2024 నవంబర్ లో ఐ డిస్కవర్డ్ దట్ మేము ప్రెగ్నెంట్ ఉన్నాము అని చెప్పి. 25th నవంబర్ కి నేను చెక్ చేసుకున్నాను. ఆ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ నేను ఎలా డిస్కవర్ చేశాను, ఎప్పుడు తెలుసుకున్నాను, వాట్ వేర్ ద సిమ్టమ్స్, నాకు దేని వల్ల డౌట్ వచ్చింది ఆర్ హౌ థింగ్స్ హ్యాపెన్, అదంతా కూడా నేను సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. సో దట్ మీ అందరు కూడా అర్థమవుతుంది, రిలేట్ అవుతారు, ఆర్ హౌ మై సైకిల్ హ్యాస్ బీన్, అదంతా కూడా. సో 25th నవంబర్ కి వి డిస్కవర్డ్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ అల్హమ్దుల్లా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ నాకేంటంటే ఆ 8 weeks హర్డిల్ క్రాస్ చేసేయాలి, 30th December క్రాస్ చేసేయాలి, 31st December, 1st Jan, ఆల్ దట్ వాజ్ దేర్ అనమాట. ఒక ఫియర్ అనేది మనకు వచ్చేస్తుంది కదా. సో అలా 2024 December లో నాకు ఎన్టీ స్కాన్ ఉండే. ఎన్టీ స్కాన్ అయిన తర్వాత 2025 లో నేను మీ అందరికి రివీల్ చేశాను దట్ అల్హమ్దుల్లా వి ఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పి. సో ఇదే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. ప్రీవియస్ ప్రెగ్నెన్సీ అండ్ అబార్షన్ హ్యాపెన్ ఇన్ 2023. 2024 లో ఎండ్ లో మళ్ళీ సేమ్ టైమ్ లో మళ్ళీ కన్సీవ్ అయ్యాను. అండ్ అదే జర్నీ మీరు చూడబోతున్నారు అనమాట ఇన్ ఫ్యూచర్ వీడియోస్. అండ్ దీని తర్వాత వెరీ ఫస్ట్ వీడియో మీరు చూడబోయేది అదే నా ప్రెగ్నెన్సీ డిస్కవర్ చేసిన థింగ్స్, అవన్నీ కూడా ఫ్యామిలీ మూమెంట్స్ ఉన్నాయా లేవా అదంతా తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.